హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. ఏంటండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నా. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు మార్నింగ్ టిఫిన్లు అయితే అన్నీ పూర్తి అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి నేనేమో పప్పు ఆడుతున్నాను, ఇడ్లీ పప్పు. రోజు తప్పించి రోజు ఆడతాము. 4 డేస్కి 3 డేస్కి అలా ఆడను. రోజు తప్పించి రోజే, ఎందుకంటే ఇంట్లో కొద్దిగా పుల్లగా ఉన్నా అస్సలు తినరు అనమాట. అందుకనే కొంచెం పని ఎక్కువైనా రోజు తప్పించి రోజే ఆడతాను పప్పులైతే. ఇడ్లీ పప్పు అయితే ఒక గ్లాస్ వేస్తాను, పెద్ద గ్లాస్తో. అదే అట్ల పప్పు అయితే చిన్న గ్లాస్ వేస్తాను. రెండు కలిపి ఒక రోజు వస్తాయి. కరెక్ట్గా వేసుకుంటాను. మళ్ళీ ఎక్కువైనా అది ఉండిపోతే ఎవరు తినరు, అందుకనే. ఇడ్లీ పప్పు ఆడినప్పుడు కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ అదే అట్ల పప్పు వేసామనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది. చేతితో తీయలేం కదా పైకి, ఇడ్లీ పప్పు తీసినట్టు జారిపోద్ది. ఒకరు ఇద్దరు ఉన్న ఇంట్లోనే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు. అలాంటిది మా ఇంట్లో 10 మంది ఉంటాము. మాకు డే అండ్ నైట్ పని ఒకలాగే ఉంటుంది అనమాట. తగ్గడం పెరగడం ఏం లేదు, 3 పూటలు ఒకలాగే ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు బిజీగా ఉంటాము. ఆ తర్వాత వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి నైట్ 10 వరకు బిజీగా ఉంటాం. ఇడ్లీ పప్పు అయితే ఆడేసాను, నూకైతే కలిపేసుకుంటున్నాను. ఇంత ఆడితే మాకు ఒక రోజు వస్తుంది అంతే. ఇంకా తర్వాత అట్ల పప్పు కూడా గ్రైండర్లో వేసేసుకున్నాను. ఇంకా అట్ల పప్పు అంత బేగా నలగదు కదా, అది వేసి అది నలిగిలోపు మనకి ఇంకో పని అవుతుంది కదా అని చెప్పేసి ఇంకో పని దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అక్క అయితే చికెన్ తెచ్చారు. చికెన్ ప్రిపేర్ చేయడానికి మసాలా అది వేస్తున్నారు మిక్సీలో. మార్నింగ్ వంట అయితే 2 సార్లు వండుతాము. అదే పిల్లలు క్యారేజ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ పిల్లల మట్టుకే వండుతాము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మాకు వండుకుంటాం అనమాట. ఒక్కోసారి ఎంత పని చేసినా అసలు పని చేసినట్టు అనిపించదు. ఇంకొకసారి అయితే చాలా బిజీ అయిపోద్ది. ఆ రోజంతా అసలు ఖాళీ ఉండదు. అందులో చల్లగా ఉంటే అసలు పని చేయబుద్ధి అయ్యదు, లేజీగా అనిపిస్తుంది. ఇంకా అక్క అయితే చికెన్ అయితే చేసేసారు. ఓ పక్క చారు కూడా చేసేసారు. ఇంకా రైస్ కూడా అయిపోయింది. నేను అట్ల పిండి అయితే అయిపోయింది, దాన్ని ఖాళీ చేసేస్తున్నాను. వెంటనే క్లీన్ చేసేసుకుంటే ఓ పని అయిపోద్ది ఇదైతే. లేకపోతే అది అలా ఉందనుకోండి అదేదో పెద్ద పనిలాగా అనిపిస్తుంది నాకు. ఇంకా మామయ్యకి షాప్కి వెళ్ళడానికి టైం అయితే అయిపోయింది. అన్నం అయితే పెట్టేసాము, మామయ్యకి భోంచేసేస్తారు. ఇంకా పిల్లలకి అన్నాలు పెట్టి వాళ్ళతో కాసేపు అరుచుకొని మొత్తానికి మధ్యాహ్నం 2 అయితే అయిపోయింది. ఇంకా మేము కూడా భోజనాలు అన్నీ చేసి కాసేపు రెస్ట్ అనమాట. ఇప్పుడు పడుకునే టైము, పడుకుని పోయాము. ఇంక ఈవినింగ్ 4 అయింది, లెగిసిపోయాము. టీ అది తాగేసి కాసేపు అయితే కూర్చున్నాము. వర్షాలు పడుతున్నాయి కదా, బట్టలు అయితే అస్సలు ఉతకడం అవ్వలేదు, బోల్డ్ స్టాక్ అయిపోయాయి. తెలిసిందే కదా, ఇప్పుడు కానీ బట్టలు ఉతికామనుకోండి స్మెల్ వచ్చేస్తాయి. ఎంత కంఫర్ట్ వేసినా ఆ స్మెల్ మాత్రం పోవు. 3 రోజులు బట్టలు కలిపి ఈరోజే ఉతికాను. బట్టలన్నీ శుభ్రంగా ఎండలో వేసాను. బట్టలన్నీ ఆరిపోయాయి బాగాన. బట్టలు ఉతికేయడం బాగానే ఉతికేస్తాం, కానీ అవి మడతేయడం పెద్ద పని. చూడండి ఎన్ని బట్టలు అయిపోయాయో. మా చిన్నోడు ఇంకా టాయిలెట్ వేయడం ఆపలేదు కదా. వాడికి కింద వేసిన బెడ్షీట్లు, వాడు కప్పుకున్న దుప్పట్లు చాలా అయిపోయాయి. వర్షానికి ఏవి ఆరలేదు. నేనైతే బెడ్షీట్లు 10 డేస్కి ఒకసారి మారుస్తాను. ఇంకా అంతకన్నా తక్కువ ఉంచును, అంతకన్నా ఎక్కువ ఉంచు. కరెక్ట్గా 10 డేస్ అంటే మంత్లీ 3 టైమ్స్ మారుస్తాను అంతే. మాకు ఇక్కడ కొంచెం డస్ట్ ఏరియా అనమాట. కొంచెం డస్ట్ ఎక్కువే ఉంటుంది ఇల్లంతా. మనం ఎంత క్లీన్ చేసినా అది రోజంతా వస్తూనే ఉంటుంది. స్లోగా ఎలాగోలా బట్టలు అయితే మడతేసాను, వాటిని వెంటనే సర్దేయాలి. ఇంకేంటండి, ఇంట్లో మీ పరిస్థితి కూడా ఇంతే కదా. పెద్దగా చెప్పుకోవడానికి ఏముండవు మనకి. మనం చేసిన పనికి ఒక 10 నిమిషాల వీడియో కాదు కదా, రోజంతా తీసి పెట్టినా పర్లేదు. అంత పని ఉంటుంది ఇంట్లో అయితే, కనిపించని పని. ఈజీగా మాట్లాడేస్తారు. ఇంట్లో ఏం పెద్ద పని ఉంటుంది, ఖాళీగా కూర్చోవడమే కదా, ఓ నలుగురికి వండేయడం, 2 బట్టలు ఉతికేయడమే కదని. చేసిన వాళ్ళకే కదా తెలుస్తుంది ఎంత పని ఉంటుందో. ఎవరు చేసిన పని వాళ్ళకి కష్టం. నీ పని నీకు కష్టం, నా పని నాకు కష్టం. ఇందులో డిఫరెన్స్ ఏమీ లేవు. ఎవరి పని వాళ్ళకే కష్టం అంతే. ఇంట్లో ఉన్నారు కదా అని వాళ్ళని చీప్గా అయితే చూడకండి. ఇంకా మా టిఫిన్ టైం అయితే అయిపోయింది. టిఫిన్ చేస్తున్నాను. ఇక్కడ చట్నీ వచ్చేసి ఉల్లి చట్నీ చేస్తున్నాను. నెక్స్ట్ నేను డ్రై రోస్ట్ పల్లీలు అని చెప్పాను కదా, షార్ట్స్లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఇప్పుడు చూడండి.
రోజు కొబ్బరి చట్నీ చేసుకుంటాము. అందుకని నేను ముందుగా ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను. పిల్లలు స్కూల్‌కెళ్ళిన టైంకి ఈజీగా అయిపోద్ది మనకి. పెద్ద పనేముండదు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను డ్రై రోస్ట్ చేసుకొని. మా చిన్నోడు చూడండి నాతో పాటే వంట చేస్తున్నాడు. "నువ్వెందుకురా బాబు" అంటే, "అమ్మ నీకు హెల్ప్ చేస్తున్నానని" చెప్తున్నాడు. సరే ఇంక నేను కూడా ఏమనను. మనతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటది కదా అని చెప్పేసి. ఇక్కడ ఉల్లిపాయలైతే వేగిపోయి లాస్ట్‌లో దించే ముందు టమాటాలు వేసి ఒక 5 నిమిషాలు వేపేసి దించేస్తాను. చల్లారాక మిక్సీలో వేసేసుకుంటాను. కొబ్బరి చట్నీ చేయడానికి పల్లీలు కూడా వేగిపోయి దాన్ని కూడా మిక్సీలో వేసేసుకోవాలి. మార్నింగ్ అయితే మా హస్బెండ్ ఒక క్యాటరింగ్ చేశారు. నాకైతే ఈరోజు సాంబార్ తినాలనిపించింది. అందుకే మార్నింగే మా హస్బెండ్‌కి కాల్ చేసి వచ్చేటప్పుడు సాంబార్ తెమ్మని చెప్పాను. ఇంకా దాన్ని చూసి పిల్లలైతే సాంబార్ ఇడ్లీ తింటామని చెప్పారు. మా చిన్నోడైతే వాళ్ళ డాడీ చేసిన సాంబార్‌కి పెద్ద ఫేవరెట్ అనమాట. ఇంకా సాంబార్‌నైతే కొంచెం వేడి చేసేసాను. కొంచెం బెల్లం అయితే వేసి ఇడ్లీలోకి కొంచెం తియ్యగా ఉండాలి కదా! అందుకనే పులుపు ఇరుపుతది. ఇంకా చిన్నోడు తింటున్నాడు కదా! అమ్మ నేను కూడా తింటానని చెప్పేసి పెద్దబ్బాయి కూడా అడిగాడు. ఇద్దరికీ 3 ఇడ్లీ ఏసి ఇచ్చేసాను. తింటున్నారు. నేనైతే 2 చట్నీలని మిక్సీ పట్టేసాను. కొబ్బరి చట్నీని, ఉల్లి చట్నీని. ఇంకా 2 చట్నీల కోసం తాలింపుని రెడీ చేస్తున్నాను. రెండిటికి ఒకసారి పెట్టేస్తే సరిపోద్ది కదా! అందుకని చెప్పేసి. ఇలా సాంబార్ వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తింటే సూపర్‌గా ఉంటుంది కదా! చాలా బావుంటది. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే అట్లయితే వేసేస్తున్నాను. ఎక్కువ తినరు. తక్కువే తింటారు. 3 తింటారు. అంతకు మించి ఎక్కువ తినరు. ఇంకా పిల్లల టిఫిన్స్ అయిపోయి హస్బెండ్‌కి కూడా పెట్టేశాను కదా! ఇంకా నేను కూడా పూజ చేసేసుకొని నేను కూడా తినేసాను టిఫిను. అక్క వాళ్ళైతే బయటికెళ్లారు. ఇంక టైం అయితే 9 అయిపోయింది. అక్క వాళ్ళు బయటికెళ్ళిన వాళ్ళు ఇంటికైతే వచ్చేసారు. ఇంక కాసేపు మేమందరం కలిపి 'బిగ్ బాస్' అయితే చూసాము. 'బిగ్ బాస్' స్టార్ట్ అయిపోయింది గదా! ఇంక రేపు నుంచి వీళ్ళకి స్కూల్స్ కదా! మార్నింగ్ క్యారేజ్ ఏముండాలో ముందు రోజే డిసైడ్ అయిపోతాం. ఇక్కడ మా చిన్న బాబు చూడండి ఇక్కడ ఎన్ని విన్యాసాలు చేస్తున్నాడో. మంచి హైపర్ యాక్టివ్ అండి మా చిన్నోడైతే. పిల్లలనైతే జాగ్రత్తగా ఉంచాలి. బయట ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్సే కదా! ఎక్కడికి పంపించకూడదు. మాక్సిమం మాస్క్ వేసే పంపించాలి. ఎందుకంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అటు వాటర్ పడుతుంది కదా మన మీద. దానివల్లే కదా మనకి ఫ్లూ అనేది వస్తుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ముందు మనకి ఏదైనా అటాక్ అయ్యేది మనం తాగిన వాటర్ వల్లే కదా! అందుకని చెప్పేసి ఇంక వర్షాకాలం రాగానే వీలైనంత మట్టుకు వేడి నీళ్ళే తాగడానికి ట్రై చేయాలి. నేనైతే ఎండాకాలంలోని, వర్షాకాలంలోనే ఇంక చలికాలంలో కూడా ఎప్పుడు పిల్లలకి వేడి నీళ్ళే. సమ్మర్ అని చెప్పేసి ఇవ్వకపోవడం ఏముండదు. ఎప్పుడు వేడి నీళ్ళే ఇస్తాం. ఇంక నేను కూడా 2 చట్నీలు ఉన్నా సరే మా హస్బెండ్ తెచ్చిన సాంబార్‌తోనే తిన్నాను ఇడ్లీలైతే. మళ్ళీ మా పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. కొంచెం బిజీగా ఉంటాము. ఎందుకంటే వాళ్ళని చదివించడము, ఇంట్లో పని అన్నీ సరిపోతాయి కదా! వీడియోస్ అనేవి కొంచెం లేట్‌గా వస్తాయి. ఇంకా వాళ్ళకిచ్చిన ప్రాజెక్ట్ వర్కులైతే స్కూల్లో ఇస్తారు కదా! అవైతే మనకిచ్చినట్టే ఉన్నాయి. అలా ఉన్నాయి ప్రాజెక్ట్ వర్కులు. ఇంకా వచ్చేవన్నీ పండగలే కదా! మళ్ళీ క్లీనింగ్‌లు స్టార్ట్ అయిపోతాయి. ఇంకో 4 రోజుల్లో వినాయక చవితి ఉంది. ఇంక ఈసారి వినాయక చవితి వచ్చేసి ఎలా జరుగుతదో చూడాలి. దేవుడు ఎలా జరిపించుకుంటారో ఆయన చేతుల్లోనే ఉంది అంతా. మెయిన్ ఏంటంటే పిల్లలకే కదా ఇంపార్టెంట్ ఫస్ట్. పిల్లలతోనే చేయించాలి పూజ. వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయిస్తాం మేమైతే పూజ. మిగిలింది మేము చేసుకుంటాం. పిల్లలనే కాదు ముందు మనం ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడితోనే కదా మొదలు పెడతాము. ఇంకా పిల్లలనైతే పడుకోబెట్టేశాను. మార్నింగ్ స్కూల్‌కి లెగాలి కదా! బేగ పడుకుంటే బేగ లెగుస్తారు. ఇంకా మార్నింగ్ వాళ్ళు తినడానికి బాదం పప్పులు కూడా నానబెట్టేశాను. సో ఇదేనండి సండే రోజు నా వ్లాగు. నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా కానీ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.